హాయ్ హలో వెల్కమ్ టు బోస్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉంది. ఎందుకు ఈ పర్యటన ఉంది అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ కేసు. ఒకసారి మీరు అర్థం చేసుకో. ఆలూరి వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని అర్ధరాత్రి అరెస్ట్ చేశారు పోలీసులు. ఎందుకు అరెస్ట్ చేశారు? అర్ధరాత్రి ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేయవలసిన అవసరం ఏంటి అనే విషయాన్ని ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకో. ఇదంతా చాలా డ్రామాటిక్గా, చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి చేసిన కేసులా అనిపిస్తూ ఉంటుంది. మీరు చూస్తూ ఉండండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆలూరు వెళ్ళి వాళ్ళని కలుస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి విశేషాలు బయట మీడియాలో హల్చల్ అవుతున్నాయి. కానీ ఎందుకు అరెస్ట్ చేశారు? వరవగల్లు ఎయిర్పోర్ట్కి చేరుకున్న జగన్మోహన్ రెడ్డి అంటూ వార్తలు వస్తున్నాయి. అసలు ఈ విరూపాక్షిని ఎందుకు అరెస్ట్ చేశారంటే కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసినాయి కొన్ని ఘటనలు. దానికి కారణం ఏంటి? ఫస్ట్ ఎవరు వెళ్ళి ఎవరిపైన దాడి చేశారు, తర్వాత ఎవరు వచ్చి దీన్ని కేసుగా మార్చారు, ఎందుకు ఇంత సీరియస్గా తీసుకున్నారు, అక్కడ ఎవరి బట్టలు ఎవరు చింపేశారు, భార్య బట్టలు భర్త చింపేశాడా, లేదంటే వాళ్ళు అభియోగం చేస్తున్నట్టు ఆలూరి ఎమ్మెల్యే విరూపాక్షి చింపేశాడు అన్న విషయాన్ని మనం క్షుణ్ణంగా ఇప్పుడు పరిశీలిద్దాం. విరూపాక్ష ఆయన కుమారుడు చంద్రశేఖర్తో పాటు అనుచరుల్ని పోలీసులు అర్ధరాత్రి అదుపులో తీసుకోవడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చాలా తీవ్ర కలకలాన్ని సృష్టించడం కూడా జరిగింది. అసలు పోలీసుల వివరాల ప్రకారం ఎలా ఉందంటే కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం సంగాల గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక అతను ఉన్నాడు. ఆయన పేరు గురునాథ్. ఆయన ఏం చేశారంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్త గిరి శనివారం ఫోన్ చేసి మాట్లాడుకునే క్రమంలో వాళ్ళిద్దరు, ఎవరు కార్యకర్త గురునాథు, అదేవిధంగా వైసీపీ కార్యకర్త గిరి, వీళ్ళిద్దరు మాట్లాడుకునే క్రమంలో వాళ్ళిద్దరి మధ్య వాగ్వివాదం నెలకొంది. ఎందుకు మాట్లాడుకున్నారు, ఏంటి, ఏ వాగ్వివాదం నెలకొన్నది అనేది మనం తర్వాత చూద్దాం. వీళ్ళిద్దరి మధ్య చిన్న గొడవ అనేది చెలరేగింది. అయితే దీంతో ఊరుకోలేని టీడీపీ కార్యకర్త గురునాథ్ అనే వ్యక్తి తన తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి సుధాకరు, చంద్రశేఖరు, అదేవిధంగా నేమకల్లుకు చెందినటువంటి గ్రామానికి చెందినటువంటి నాగరాజు, శివ వెళ్ళి అక్కడ గొడవ పెట్టుకోవడం జరిగింది. గ్రామస్తులు నచ్చజెప్పడంతో పంపించారు. గిరి వాళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళంతా గొడవ పెట్టుకున్నారు. ఎవరు? టీడీపీ నాయకులు. ఎవరెవరు ఉన్నారు? మనం కలిగి చూసుకున్నట్లయితే గురునాథు, ఆ తర్వాత సుధాకరు, చంద్రశేఖరు, నేమకల్లు గ్రామానికి చెందినటువంటి నాగరాజు, శివ, వీళ్ళంతా వెళ్ళి వైసీపీ కార్యకర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో చేరి వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణతో గొడవ పడి కొడతం జరిగింది. ఆ తర్వాత తన పైన జరిగినటువంటి దాడిని వైసీపీ కార్యకర్తగా వాళ్ళ నాయకుడికి చెప్పడం జరిగింది. ఆ గ్రామానికి చెందినటువంటి వ్యక్తిగా తెలుగుదేశం కార్యకర్తలు తనను దూషించి కొట్టారంటూ విరూపాక్ష గారికి ఈ ఎవరైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్త గిరి ఉన్నాడో ఆయన చెప్పడం జరిగింది. అయితే దీంతో విరూపాక్ష తన కుమారుడు ఎవరైతే చంద్రశేఖరు సోదరుడు రాములు, ఆయనకి కుమారుడు మధు తదితరులంతా కలిసి ఒక 50 మందితో కలిసి వెళ్ళి రాళ్లతో కర్రలతో వాహనాల్లో వెళ్ళి మొదట సంఘాల వెళ్ళారు. అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్త చంద్రశేఖర్పై దాడి చేశారు. ఇప్పుడు ఫస్ట్ దాడి చేసింది ఎవరు? టీడీపీ నాయకులు గిరి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళందరినీ కూడా కొట్టి భయభ్రాంతులకు గురి చేశారు. ఆ వీడియో విజువల్స్ మీకు నేను పెడతా, ఒకసారి చూడండి. ఈ గడ్డపారం చూపి, దాన్ని చూపి, దీన్ని ఇరిగిపోయిన చూపి, ఇక్కడ ఉన్న గుర్తులు చూపి, హార్డ్ డిస్క్ లోపలికి వచ్చినాక హార్డ్ డిస్క్ చూపిస్తే హార్డ్ డిస్క్ పైన ఉంటుంది చూడు, ఇక్కడ సైడ్ ఉంటుంది చూడు. చూడు ఇది గడ్డపారతో పెట్టినవి వల్ల స్పాట్స్
చూపించినప్పుడు గడ్డపార వదిలి వల్ల చూపిస్తాం. దాంట్లో కూర్చోండి, మధ్యలో నా ఒకటి ఎవరు హార్డ్ డిస్క్ తీసి సో గోళీ చేశారు, కొట్టారు. ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారు, విరూపాక్షకు సంబంధించిన టీం అంతా వెళ్ళి ఎవరెవరు, విరూపాక్ష తన కుమారుడు చంద్రశేఖర్, అదేవిధంగా సోదరు రాములు ఒక కొడుకు మధు తదితరులు ఇంకొక 50 మందితో కలిసి వెళ్ళి ఎవరైతే గిరిని ఇంటికి వెళ్ళి కొట్టారో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళదని కూడా దాడి చేసి కొట్టడం జరిగింది. ఆ తర్వాత ఈ గొడవ మొత్తం జరుగుతుంది. ఇది అలా జరుగుతున్న క్రమంలో నేమకల్లు వెళ్ళగా వారంతా ఆ తర్వాత నేమకల్లు వెళ్ళారు. అక్కడ రాళ్ళు రువ్వుకుంటూ ఉన్న ఈ క్రమంలో ఎవరైతే ఎమ్మెల్యే సోదరుడు రాములు ఉన్నాడో ఆయన కింద పడిపోవడం జరిగింది. ఆయన చెయ్యి విరిగిపోవడం జరిగింది. దాంతో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాగరాజే దీనికి కారణమని భావించిన ఎమ్మెల్యే విరూపాక్ష అనుచరులు అతని ఇంటికి వెళ్ళారు. అక్కడ ఆయన భార్యని సుచిత్రని అసభ్యకరంగా ప్రవర్తించారు, ఆమె దుస్తులు చించేశారంటూ అభియోగం. ఇందులో వాస్తవం ఏంటనేది మనం గమనించినట్లయితే తన భార్య దుస్తులు తన భర్తే సొంతగా అందరి ముందు చించి వేయటం, నైటీని లాగివేయటం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు చూశారు. ఆంధ్రప్రదేశ్లో అయితే ఇంక చెప్పడానికి వీలేదు, ప్రతి ఒక్కరికి తెలుసు. మొగుడే భార్య దుస్తుల్ని డైరెక్ట్గా లాగేయటం వీడియోలో కనిపించింది. కానీ ఇప్పుడు పెట్టిన కేసు ఏంటి, వీళ్ళు వెళ్ళి ఎమ్మెల్యే సోదరుడు రాములు వాళ్ళ విరూపాక్ష అనుచరులు విరూపాక్ష గారు వెళ్ళి ఆవిడ దుస్తులు లాగేశారనేది కేసు. ఇప్పుడు న్యాయంగా అక్కడ జరిగిన ఘటనని మేము ముందు పెడుతున్నాం, ఒకసారి చూడండి. నీకు బుద్ధి లేదు ఎమ్మెల్యే మట్టు గురించి వచ్చిన అక్కడ ఏం జరుగుతుంది, వాగ్వివాదం జరుగుతుంది. కానీ భార్య దుస్తులు చింపేసింది ఎవరు, వాళ్ళ భర్త.
ఆ సొంత భార్య దుస్తులు నలుగురిలో నైటీని లాగేసిన వ్యక్తి వాళ్ళ భర్త అయి ఉండి ఆ కేసుని విరూపాక్ష వాళ్ళ మీదకి వీళ్ళు పుష్ చేయడం జరిగింది. అంటే దీనిలో అన్యాయం ఉందా లేదా ఒకసారి మీరు గమనించండి. అక్కడ గొడవ జరుగుతున్న క్రమంలో ఎంతోమంది ఉండగా సొంత భార్య బట్టలు చించేసిన వ్యక్తి నాగరాజు. సో ఈ నాగరాజు చించేస్తే దాన్ని ఎమ్మెల్యే చించేశాడు, విరూపాక్ష చించేశాడంటూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి దానికి అబద్ధం సాక్ష్యాలు సృష్టించి అరెస్టుకి దిగజారారు. కాబట్టే దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం కోసం ఇప్పుడు ఆయన జైలుకి వెళ్ళటం జరిగింది. అయితే ఎమ్మెల్యే వర్గం దళిత కుటుంబంపై దౌర్జన్యానికి పాల్పడటమే కాకుండా అడ్డుకోబోయిన మహిళలపై చేసినటువంటి దాడి ఏదైతే ఉందో దాన్ని తెలుగుదేశం పార్టీ కన్వీనర్ పురుషోత్తమ కారును ఇతర వాహనాలను ధ్వంసం చేసినట్లు కేసు నమోదు అయినవి. బాధితులు ఫిర్యాదులో చిప్పగిరిలోని ఎమ్మెల్యే నివాసానికి చేరుకుని పోలీసు బలగాలు విరూపాక్ష ఆయన కుమారుని అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. కేసు ఏమని పెట్టారు? నా భార్య బట్టలు చించేశారు, మా కారు అద్దాలు పగలగొట్టారు, మా కన్న చేశారు, విరూపాక్షని అరెస్ట్ చేయండి అని కేసు పెట్టారు. ఆ క్రమంలో విరూపాక్ష అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ కేసుకి ఇంపార్టెన్స్ అనేది చోటు చేసుకుంది. మీరు ఒక విషయం క్లియర్గా ఆలోచించండి. అక్కడ బట్టలు చించింది భర్తగా క్లియర్గా కనిపిస్తుంది. ఫస్ట్ దాడి చేసింది టీడీపీ నాయకులుగా తెలుస్తూ ఉంది. ఇందులో కక్షపూరితంగా అరెస్ట్ చేశారనే కోణం క్లియర్గా కనిపిస్తుందా లేదా అనేది ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మన ఇంటికి ఎవరన్నా వచ్చి ఫస్ట్ వాళ్ళని కొట్టారనుకో, మన అన్నలో తమ్ములో వెళ్ళి వాళ్ళని కొడతానికి ట్రై చేస్తారు. ఇది పద్ధతి. ఫస్ట్ స్టెప్ ఎవరు తీసుకున్నారు? టీడీపీ వారు. టీడీపీ వారు ఇంటికి వెళ్ళి దాడి చేస్తే తప్పు కాదా? తప్పా కాదా? తప్పే. మరి దాన్ని ఎందుకు కన్సిడరేషన్లోకి తీసుకోవట్లేదు అంటే నాకు అర్థం కాల. నెక్స్ట్ ఆ బట్టలు చించింది ఎవరు? అందరూ చూస్తుండగా వాళ్ళ భర్త వెళ్ళి లాగేయటం క్లియర్గా కనిపిస్తుంది. మరి అటువంటిప్పుడు విరూపాక్ష గారికి దాంట్లో సంబంధం ఏంటి అంటే ఇక్కడ కారు అద్దాలు పగలగొట్టారు, వీడియోస్ ఉన్నాయా? లేవు. రాళ్లతో దాడి చేసి ఒక కుటుంబాన్ని కొట్టి గాయపరిచారు, వీడియోస్ ఉన్నాయా? లేవు. కానీ భార్య బట్టలు చించుతున్న వీడియోస్ ఉన్నాయి. వాళ్ళంతా వెళ్ళి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు గిరి ఇంటిపైన దాడి చేస్తున్నటువంటి వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ఇందులో వాస్తవం ఏంటి, అవాస్తవం ఏంటి? ప్రజల పిచ్చోళ్ళ ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో ప్రజలకు తెలియదా? ఇప్పుడు మీరు మసిపూసి మారేడుకాయ చేసి కేసుని తప్పుదోవ పట్టించి ఇలా చేస్తున్నారా అన్న విషయం పైన మాట్లాడతానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇప్పుడు ఆయన కర్నూలు వెళ్ళటం జరుగుతుంది. ముఖ్యంగా ఈ స్క్రీన్ ప్లే మొత్తానికి మాస్టర్ మైండ్ ఎవరో కానీ వాంటెడ్గానే ఆలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇరికించి పడేశారు. అందులో ఎటువంటి సందేహం లేదు. దీనిపై జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారో చూడాలి. లైవ్ మన పోస్ట్ హిస్టరీలో వస్తుంది, కంపల్సరీగా చూడండి.